టమాటా పచ్చడి రెడీ చేస్తాం. ఈ పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు, తర్వాత ఇద్దాం పచ్చడి. ఇలా వేస్తే పగిలిపోతుంది. ముక్కలు చేస్తున్నా పచ్చడి. పగిలి ముఖానికి పడతాయి, అందుకని ఇలా ముక్కలు చేస్తాం. ఇలా వేసిద్దాం. పచ్చడి ఉప్పు వేసిద్దాం సరిపడిన, జీలకర్ర వేద్దాం. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మిక్సీ పెట్టిన. కూసేపు మూత పెట్టి 2 నిమిషాలు పెట్టిద్దాం. ఇప్పుడు మూత తీసి ఇలా ఉడకొట్టుకుందాం. చిక్కుడుకాయ ఫ్రైలు కొబ్బరి వేద్దాం, ఎల్లిపాయ వేద్దాం, జీలకర్ర, తగినంత కారం, తగినంత ఉప్పు. ఇలా పొడి తయారు చేసుకున్నాం. టమాటా పచ్చడికి ఇలా కలుపుకుందాం. బాగా దగ్గరకు వచ్చాక అప్పుడు మిక్సీ పట్టి మూత పెడదాం. హలో ఫ్రెండ్స్, ఇది కొంచెం చిక్కుడుకాయ కొంచెం ముద్దుగా ఉంది, అందుకు లేట్ అవుతుంది. ఇలా తొందరగా ఉడికిపోతాం. చూసా ఎలా ఉడికిందో, బాగుంది కదా, చాలా బాగుంది. మసాలా వేస్తే ఇంకా టేస్ట్ బాగా వచ్చింది. తర్వాత మీకు చూపిస్తాను ఇంకోసారి. మూత పెట్టేద్దాం. టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మిక్సీ పట్టుకుంటున్నా చల్లారంట. అయిపోయింది. కట్టేస్తాను పొయ్యి. వేసేద్దాము. ఇలా కదపాలి. కారం వేసాను. కొబ్బరి వేసేద్దాం. ఇలా కలుపుకుందాం. అబ్బా ఏమి వాసన, ఏమి గుమగుమలాడుతుంది కూర. వాసన వేస్తుంది. ఇలా వండుకోండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ కొట్టండి. చిక్కుడుకాయ ఫ్రై కొబ్బరి వేసి చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది. అబ్బా చూస్తేనే నోరు ఊరుతుంది. బాగుంది, చాలా బాగుంది. నచ్చితే లైక్ కొట్టండి. మిక్సీ పట్టిద్దాం. మిక్సీలో పచ్చడిలో బాగుంది. టమాటా పచ్చడి. టమాటా పచ్చడికి తాలింపు. కొంతమంది తాలింపు వేసుకోరు, నేను తాలింపు వేస్తాను, టేస్ట్ బాగా వచ్చిద్దని. కరివేపాకు వేస్తాను. టమాటా పచ్చడి వేసి గుమ్మగుమ్మలాడుతుంది. టమాటా పచ్చడి టిఫిన్లోకి బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఏమనుకోకండి, చేస్తున్నాను. అయినా బాగుంటుంది పచ్చి టేస్ట్.